ఇక్కడ నిన్న మనం అనుకున్నాం ఇప్పుడు రామకృష్ణ గారు పోరాటం చేస్తానంటున్నారు. మరి అప్పుడు పిల్లి వేసినటువంటి వాళ్ళు అప్పుడు పిఎస్సి చైర్మన్గా శాసనసభ్యులుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ అయినటువంటి పయ్యావుల కేశవ్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారికి ఆ పిల్లి వేసినటువంటి పయ్యావుల కేశవ్ గారికి దీంట్లో ఎంత నష్టం జరుగుతుంది, దీంట్లో ఏమేమి అన్యాయాలు జరిగినాయి, దీంట్లో ఏమేమి కుట్రలు జరిగినాయి, దీంట్లో విజయానంద్ గారి పాత్ర ఏంటి, విజయానంద్ గారు చేసినటువంటి ఈ 2 పవర్ సేల్ అగ్రిమెంట్ల వల్ల జరిగినటువంటి అన్యాయం ఎంత, గత క్యాబినెట్లో ఫైనాన్స్ సంబంధించినటువంటి అంశాలని ఎనర్జీ డిపార్ట్మెంట్ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు క్యాబినెట్ అప్రూవల్ చేయడం వల్ల జరిగినటువంటి నష్టాలు ఏంటి, ఎవరెవరు దీంట్లో ఎటువంటి నిబంధనలు అతిక్రమించి వ్యవహరించారు, ఎవరెవరు దీంట్లో తప్పిదాలు చేశారు, ఎవరెవరు దీంట్లో పొరపాట్లు చేశారు అనేటువంటిది ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారికి మొత్తం సమగ్రవంతమైనటువంటి సమాచారం ఉంది కదా. మరి ఎందుకని వారు కూడా మాట్లాడటం లేదు? వారు కూడా మాట్లాడితే బాగుండిద్ది అనేటువంటి చర్చ ఉన్నది. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు వారి మీదే ఎక్కువ బాధ్యత ఉంది. ఏ బాధ్యత ఉంది? ఈ అగ్రిమెంట్ని, ఈ పవర్ సేల్ అగ్రిమెంట్ని రద్దు చేయించేటువంటి బాధ్యత ఆ రోజు పిల్లేసినటువంటి, ఆ రోజు పిఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి, ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారి మీద ఎక్కువగా ఉంది అన్నటువంటి అభిప్రాయం అయితే మేధావి వర్గం నుంచి వినపడుతుంది. మరి ఏం చేస్తారనేటువంటి చూడాలి. ఇప్పుడు అన్నారు కదా రామకృష్ణ గారు కూడా, ఖచ్చితంగా రద్దు చేయాల్సినటువంటి అంశం. అదే ఆలోచన ఉన్నప్పటికీ పెట్టుబడులు ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతాయా? మనం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏంటి అదాని ఈ జగన్మోహన్ రెడ్డి గారి దీనికి సంబంధించిన అంశం అంటే, ఇది చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు తగు నిర్ణయం తీసుకుంటారు అన్నారు. అంటే ఏంటి, బాల్ ఎత్తి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కోర్టులో వేసేసారు. అంటే ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా వారికే ఉంటుంది. వారు మేము మాట్లాడి దాని మీద నిర్ణయం తీసుకుంటాం. అలా చంద్రబాబు నాయుడు గారు దీని మీద పరిశీలిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. అంటే ఏంటి, బాల్ చంద్రబాబు నాయుడు గారి కోర్టులోకి వచ్చేసింది. మరి ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఏం చేయబోతున్నారు అనేటువంటి దానిపైన కొంత ఏం జరిగింది ప్రజలు కూడా ఆతృతగా ఎదురు చూస్తూ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి దీనికి సంబంధించి ఏం జరిగిద్ది అనేది.